స్లీప్ డివోర్స్, నిద్ర విడాకులు వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యంగా ఉన్న ఇప్పటికే భారత్లో 78% మంది జంటలు ఈ స్లీప్ డివోర్స్ తీసుకున్నారట. ఒక సర్వే ప్రకారం స్లీప్ డివోర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఇండియా ఉంటే సెకండ్ ప్లేస్ లో చైనా, ఆ తర్వాత ప్లేస్ లో సౌత్ కొరియా ఉన్నాయంట. డివోర్స్ అంటే భార్యాభర్తల బంధానికి ఎండ్ కార్డ్ వేస్తుంది. బట్ ఈ స్లీప్ డివోర్స్ మాత్రం భార్యాభర్తల బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేస్తుందంట. సరే సరే, ఇందుకే స్లీప్ డివోర్స్ అంటే ఏంటంటే ఒకటే రూమ్ లో ఒకటే బెడ్ మీద పడుకోవాల్సిన భార్యాభర్తలు సెపరేట్ బెడ్స్ మీద పడుకోవడం, లేదంటే వేర్వేరు రూముల్లో పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అంటారు. ఎంత భార్యాభర్తలైనా ఏ ఇద్దరు మనుషుల శరీర తత్వాలు ఒకలా ఉండవు. పార్ట్నర్స్ మధ్య ఉండే కొన్ని అలవాట్ల కారణంగా చాలా మంది జంటలు నిద్రలేమి గురవుతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఏసీ కావాలి, ఇంకొంతమందికి ఏసీ ఫ్యాన్ రెండూ కావాలి, కొంతమందికి ఏమో పడుకునేటప్పుడు పాటలు వినటం అలవాటు, కొంతమందికి ఫోన్ చుట్టం అలవాటు, కొంతమందికి ఏమో బెడ్ లైట్ ఉండాలి, ఇంకొంతమందికి రూమ్ డార్క్ గా ఉండాలి, కొంతమందికి పక్కన పిల్ల ఉండాలి, ఇంకొంతమందికి పక్కన పిల్లలు ఉండాలి. ఇలా రకరకాల సమస్యల కారణంగా చాలా మంది జంటలు నిద్రలేమి గురవుతున్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందంట. అంతెందుకు గురక అనేది భార్యాభర్తల మధ్య అతిపెద్ద సమస్య తెలుసా. చాలా మంది మాట్లాడుకోరు దీని గురించి. కేవలం గురక కారణంగా విడాకుల వరకు వెళ్లే కేసెస్ కూడా ఉన్నాయంట. అలాంటి జంటలకి ఈ స్లీప్ డివోర్స్ ని సజెస్ట్ చేస్తున్నారు నిపుణులు. ఈ స్లీప్ డివోర్స్ పాటించడం వల్ల మీ నిద్ర క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుందంట. దీనివల్ల మనసు, మెదడు, బాడీ చాలా చురుగ్గా పనిచేస్తాయంట. అయితే ఈ స్లీప్ డివోర్స్ పాటించడంలో చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, అసలు ఈ బిజీ లైఫ్ లో భార్యాభర్తలు కలిసి ఏకాంతంగా గడపడానికి దొరికేదే ఆ రాత్రి సమయం. ఆ టైంలో కూడా భార్యాభర్తలు సెపరేట్ గా ఉంటే వాళ్ళ మధ్య ఇంటిమెసీ తగ్గిపోయే అవకాశం ఉంది అనేది నిపుణులు చెప్తున్నమాట. అండ్ దీంతో పాటు పిల్లలున్న వాళ్ళకి మరొక ఇబ్బంది. అమ్మా నాన్న సెపరేట్ గా ఎందుకు పడుకుంటున్నారు అంటే, అమ్మా నాన్నకి ఒకళ్ళంటే ఒకరికి పడదా, వీళ్ళకి ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం లేదా అని పిల్లలు లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు అనుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. కానీ నిద్రలేమి ముందు ఇవన్నీ చాలా చిన్న సమస్యలండి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగో, మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటారో చూపించడానికి మీకు ఇంకా చాలా సందర్భాలు దొరుకుతాయి. కావాలంటే వాటిని వాడుకోండి. సో ఎవరైతే జంటలు